నమస్కారం అందరికీ. మన ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. పండుగ ఆనందంతో నిండిన వాతావరణంలో మనందరి హృదయాలను ఉత్సాహంతో నింపే ముఖ్యమైన పండుగ దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు మనం ముఖ్యంగా 2 విషయాలపై దృష్టి పెడదాం. ఒకటి, జగన్మాత దుర్గాదేవి చేతిలో ఉన్న ఆ పరిశక్తివంతమైన ఆయుధాలు ఏవి? అవి దేవుళ్ల నుంచి ఎలా వచ్చాయి? దసరా పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో తెలిపే 3 ప్రధాన కథలేంటో పరిశీలిద్దాం. మరి విజయానికి ప్రతీకగా నిలిచే ఈ మహోత్తర కథలను తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఒకప్పుడు మహిషాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ఇచ్చిన వరంతో మరణ భయం లేకుండా పోయిన అతడు ముల్లోకాలను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలను ఓడించి ఇంద్రపదవిని కూడా ఆక్రమించాడు. మహిషాసురుణ్ణి తాము ఓడించలేమని గ్రహించిన దేవతలంతా ఏకమై తమ శక్తులన్నింటినీ కలిపి ఒక దైవిక శక్తిని సృష్టించారు. ఆ శక్తిమూర్తే దుర్గామాత. మహిషాసురుడితో యుద్ధం కోసం దేవతలందరూ తమ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ ఆయుధాలు కేవలం పోరాట సాధనాలు మాత్రమే కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆధ్యాత్మిక లక్షణాన్ని సూచిస్తాయి. త్రిశూలం శివుడు. శివుడి ఇచ్చిన త్రిశూలం ధైర్యానికి, చెడును నాశనం చేసే శక్తికి ప్రతీక. దీని 3 కోణాలు సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాలను సూచిస్తాయి. సుదర్శన చక్రం. విష్ణువు. విష్ణువు ఇచ్చిన చక్రం కాలచక్రాన్ని సూచిస్తుంది. ఇది ధర్మాన్ని రక్షించి చెడు శక్తులను ఖండిస్తుంది. ఖడ్గం. గణేశుడు. గణేశుడు ఇచ్చిన ఖడ్గం జ్ఞానానికి చిహ్నం. ఇది అజ్ఞానమనే చీకటిని చీల్చి సత్యాన్ని చూపిస్తుంది. శంఖం. వరుణదేవుడు. వరుణదేవుడు ఇచ్చిన శంఖం ఓం అనే విశ్వధ్వనిని సూచిస్తుంది. ఇది సానుకూల శక్తిని వ్యాపిస్తుంది. గద. హనుమంతుడు లేదా విష్ణువు. గద బలానికి, న్యాయానికి ప్రతీక. ఇది అహంకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. విల్లు బాణం. వాయుదేవుడు. వాయుదేవుడి ఇచ్చిన విల్లు బాణం మనస్సును నియంత్రించే శక్తిని, లక్ష్యంపై దృష్టిని సూచిస్తాయి. పరశు. విశ్వకర్మ. విశ్వకర్మ ఇచ్చిన గొడ్డలి భౌతిక బంధాలను, ఆకర్షణలను విడదీయడాన్ని సూచిస్తుంది. తామర పువ్వు. బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఇచ్చిన కమలం స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక. ఈటె. అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఇచ్చిన ఈటె చెడును నాశనం చేసే అగ్నిశక్తిని సూచిస్తుంది. కవచం. కాలదేవుడు. కాలదేవుడు ఇచ్చిన కవచం తన భక్తులకు హాని, ప్రతికూల శక్తుల నుండి రక్షణను సూచిస్తుంది. ఇలా దేవతలు ఇచ్చిన ఆయుధాలతో దుర్గామాత మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి 9 రాత్రులకు అతన్ని వధించి విజయం సాధించింది. ఆమె విజయానికి గుర్తుగా 10వ రోజును విజయదశమి అని జరుపుకుంటాం. అయితే దసరాకు సంబంధించి మనకు తెలిసిన మరికొన్ని ముఖ్యమైన కథలు కూడా ఉన్నాయి. 1. శ్రీరాముడు మరియు రావణాసురుడి కథ. రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన రోజు కూడా విజయదశమి. అందుకే ఈ రోజు రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేసి చెడుపై మంచి గెలిచిందని చాటి చెబుతారు. 2. పాండవులు మరియు జమ్మిచెట్టు కథ. మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముగించుకొని జమ్మిచెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమి. వారు కష్టాలను విజయవంతంగా అధిగమించినందుకు ఇది ప్రతీక. అందుకే ఈరోజు జమ్మి ఆకులను పూజించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ దసరా పండుగకు ఎన్ని కథలు ఉన్నా వాటి ముఖ్య ఉద్దేశం ఒకటే: ధర్మం అధర్మంపై, మంచి చెడుపై, జ్ఞానం అజ్ఞానంపై సాధించిన శాశ్వత విజయాన్ని చాటి చెప్పడమే. దుర్గామాత ఆయుధాలు మనకు బలం, ధైర్యం, జ్ఞానం వంటి గొప్ప లక్షణాలను గుర్తుచేస్తాయి. ఈ విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభించి మన జీవితాల్లోని అడ్డంకులను అధిగమించి విజయం సాధిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.